నామమునకు ఘనత కలుగును గాక. కీర్తనలు 116 8వ చరణం మనం చదువుకుంటున్నాము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారి పడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు. దావీదు భక్తుడు రచించినటువంటి కీర్తన. ఎవరైనా చనిపోకముందు దేవుని ఎరిగిన వారు ఉంటారు, ఎరగని వారు కూడా ఉంటారు. కానీ దావీదు భక్తుడు దేవునితోనే సహవాసం చేసిన వాడుగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఎంతటి జనులైనా చనిపోక తప్పదు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామనేది మనుషులు ఆలోచన చేసుకోరు. చాలామంది లోకంలో జీవించినప్పుడు అన్ని సమృద్ధి కలిగి ఉండే చాలు, మాకు ఇది కావాలి అది కావాలని అనుకుంటారు. కానీ మరణం నుండి జారిపడకుండా ఉండేటట్టుగాను నా పాదములు సరిచేయమని అనుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఉదాహరణకు మనం ఇక్కడ గమనించినప్పుడు ఆసాపు భక్తుడు 73వ కీర్తనలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 2వ వాక్యం నుంచి మనం గమనించినప్పుడు 12వ వాక్యం వరకు ఆయన ఏం చెప్తున్నాడంటే, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. భక్తిహీనుల క్షేమం నాకు కండపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. మరణమందు వారికి యాతన లేవు, వారి పుష్టిగా ఉన్నారు. ఇరుకులో ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు తెగులు వారికి పుట్టదు. కావున గర్వము కండహారం వలె వారు చుట్టుకొని ఉన్నది, వస్త్రం వలె వారు బలాత్కారం ధరించుకుందరు. కృప చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చున్నది. ఎగతాళి చేయొచ్చు బలాత్కారం చేత జరుగు కీడును గుర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశం తట్టు వారు ముఖం ఎత్తుదురు, వారి నాలిక భూసంచారం చేయను. వారి జనము వారి పక్షమున చేరును, వారు జల సమృద్ధి చేసుకుందరు. దేవుడు ఎట్లా తెలుసుకొనో మహోన్నతునికి తెలివి ఉన్నదని వారు అనుకుందరు. ఇదిగో ఇటువారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చిందగల వారై ధనవృద్ధి చేసుకుందరు. ఆసాపు భక్తుడు ఇటు వారిని గురించి ఎంతగానో వ్యసనపడుతూ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. వీరిని గురించి ఆయన చిందించినప్పుడు ఆయనకు మనసులో వ్యసనం కలిగింది, ఇబ్బంది పడింది. మరి నా పాదములు జారిపడటకు కొంచెమే తప్పినని ఆయన కూడా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నా అడుగులు జార సిద్ధమైనను అని చెప్తున్నాడు. భక్తిహీనుల క్షేమం కంటపడినప్పుడు గర్వించి వారిని బట్టి మనం ఎవరమైనా కూడా ఇబ్బంది పడుతూ ఉంటాము. కానీ ప్రియమైనటువంటి దేవులారా, ఇతరులకు కలుగుతున్నటువంటి ఇబ్బందులు కష్టాలు వాళ్ళకి రావని వాళ్ళు అనుకుంటారు. కానీ వారు నిశ్చయంగా వారు ఎక్కడ ఉంటారంట, వాళ్ళు కాలు జారి చోటనే ఉంటారు అని దేవుడైనటువంటి యెహోవా ఆసాపు భక్తునికి చూపించినట్టుగా మనం చూస్తున్నాం. వీరిని కూర్చి నేను దేవుని సన్నిధికి వెళ్ళి విచారణ చేశాను, దేవుని సన్నిధిలో కూర్చుంటాను. దేవా, వారు భక్తిహీనులుగా ఉంటున్నారు, వాళ్ళు అన్ని పాపాలు చేస్తున్నారు, వాళ్ళన్నిటికీ క్షేమంగా ఉంటున్నారు. మేమైతే మా చేతులు కడుక్కొని హృదయం శుద్ధి చేసుకొని ఉంటున్నాం, మాకు ఎప్పుడు చూసినా కన్నీరే, బాధలే, ఇరుకులే అని దేవుని సన్నిధిలో విచారణ చేసినప్పుడు దేవుడు ఆయనకి ఒక దర్శనం చూపించారు. భక్తిహీనులందరూ ఎత్తైన కొండ మీద ఉన్నారంట, వాళ్ళు జారు చోటనే ఉన్నారంట. వారు జారి పడిపోతే ఇంకా వారిని ఎక్కించుకునేవాళ్ళు కానీ వారిని రక్షించుకునేవాళ్ళు కానీ ఎవరు లేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో ధనం చాలు మాకు చాలా డబ్బులు ఉంటే చాలు, చాలా ఆస్తిపాస్తులు సంపాదించుకుంటే చాలు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మన హృదయంలో దేవునికి చోటు ఇవ్వకపోతే అది వ్యర్థమని చాలా ఆలోచన చేసుకునే వాళ్ళు ఎవరు కూడా లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అనే సామెతల గ్రంథములో దేవుడు చెప్తున్న 23వ అధ్యాయంలో ప్రభువు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం 26వ వాక్యంలో. కాబట్టి మనం ఈ లోకంలో జీవించున్నప్పుడే మన హృదయం దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. దేవునితో సన్నిహిత సంబంధం కలిగి జీవించుటగా దేవుడు సహాయం చేస్తాడని మనం చూస్తున్నాం. దావీదు భక్తుడు తన జీవితంలో ప్రతి విషయంలోనూ దేవుని ఆధారం చేసుకొని జీవించాడు కనుక ఆయన కాలు జారకుండా దేవుడు ఆయన్ని తప్పించినట్టుగా మనం చూస్తున్నాం. కీర్తనలు 18:34లో నా పాదముల చోటు విశాలపరిచి ఉన్నాడు అని చెప్తున్నాడు. చీలమండంలో జారకుండా నువ్వు కాపాడుతున్నావని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నాకు బలం ధరింప చేయబడు ఆయనే, ఆయన యథార్థ మార్గమున నన్ను నడిపిస్తున్నాడు, ఆయనే నా కాళ్ళు జారకుండా కాపాడుతున్నాడని సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఆయన వాక్యానుసారమైన జీవితం జీవించాడు, దేవుని కృప పొందుకున్నాడు అని మనం చూస్తున్నాం. ఈ లోకంలో మనం కూడా ఎవరమైతే
వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ వాక్యానుసారమైన జీవితం జీవిస్తామో మన పాదములు కూడా జరగకుండా మన ప్రభు మనల్ని గట్టిగా పట్టుకొని చక్కని మార్గంలో నడిపిస్తాడనే విషయము మనం మర్చిపోకూడదు. అలాంటి ధన్యత కలిగిన జీవితము దావీదు కలిగి ఉంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అలాగే ఆసాపు కూడా ఆ యొక్క ధన్యకరమైన జీవితంలోనికి ప్రవేశించేదానికి దేవుడు సహాయము చేశాడు. మనల్ని కూడా అలాంటి ధన్యకరమైన జీవితంలో దేవుడు నడిపించినట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు సృష్టిక, నా కాలు జారుటకు కొంచెమే తప్పిను అని చెప్తున్నాడు. అనగా నిశ్చయంగా పాపంలో పడిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుని మీద విచారణ చేశాడు కాబట్టి వారు జారిపడే చోట ఉన్నారు, వారిని తప్పించి వారు ఎవరు లేరు, నీ కాలు జారకుండా చూసుకోమని దేవుడు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి యేసయ్య, మేము నేను హృదయంలో చేర్చుకొని నీ వాక్యానుసారమైన జీవితం జీవించినట్టుగా నువ్వు మాకును సహాయం చేయమని, నీ నిత్య జీవంలో ప్రవేశించినట్టుగా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు పుణ్య నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.